బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 9 తెలుగులో ప్రస్తుతానికైతే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉంది. కానీ దీనిపై సిపిఐ నారాయణ గతంలో చేసిన వ్యాఖ్యలైతే ఇప్పటికి ఇంకా స్పష్టంగా వ్యతిరేకత వస్తా ఉంది. ఏదైతే బిగ్ బాస్ షో ఒక చెత్త షో అంటూ ఒక గతంలో ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగానే బిగ్ బాస్ షోపై ఇంత వ్యతిరేకత ఉందా? దీనిపై చాలామంది కూడా కోర్టులో కేసులు వేయడం జరిగింది. దానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చలు నడుస్తా ఉన్నాయి. సో, నిజానికి బిగ్ బాస్ మీద ఎలాంటి అలిగేషన్స్ వస్తా ఉన్నాయి? నిజానికి బిగ్ బాస్ అంత నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ప్రజల మీద. వీటన్ని గురించి మాట్లాడదాం. మన అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఏమంటారు? సిపిఐ నారాయణ గారు చెప్పినట్టు బిగ్ బాస్ నిజంగానే ఒక చెత్త షో అంటారా? దాని మీద చాలా సార్లు పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఎందుకని ముందుకెళ్ళట్లేదంటారు? బిగ్ బాస్ అనేది ఒక అదేగా మీరనే బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ చేస్తాడు. ఆడవాళ్ళని, మగవాళ్ళని బెడ్ల మీద పడుకోబెట్టి అది చేయండి, ఇది చేయండి అని చెప్పి హగ్ చేసుకోండి, ముద్దులు పెట్టుకోండి, ప్రేమించుకోండి, కాపురం చేయండి. పిల్లల్ని కూడా కనరనుకుంటా. ఏందంటే ఇట్ సీమ్స్ అంటే 9 నెలలు ఉంటేనేమో పిల్లల్ని కూడా కనేటోళ్ళేమో. అది షో 9 నెలలు ఉండదనుకుంటా. నాకు అంటే నేను చూడను షో గురించి. బట్ నాకు తెలిసైతే గనుక 9 నెలలు ఉంటే గనుక పిల్లల్ని కూడా కనమంటారేమో. సిగ్గు శరం ఉండాలి కదా బ్రదర్ కొద్దిగా అయినా. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళకి 100 వ్యవహారాలుంటయి. అంటే రాజకీయ వ్యవహారాలు గానీ, లేదు అంటే గనుక సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల మీదగా ప్రజల్ని అవగాహన పరిచేటోళ్ళు గానీ. కానీ సామాన్య ప్రజలు ఏం జేస్తారు అనంటే గనక వాళ్ళకున్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి అంటే గనక టీవీ ఛానల్. సో, ఆ టీవీ ఛానల్లే సీరియల్సు ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టి హస్బెండ్‌కి ఆఫీస్‌కి వెళ్ళడానికి అరేంజ్‌మెంట్ జేసిన గృహిణులు ఏం జేస్తారు అనంటే గనక కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక సీరియలో, ఏదైనా ఒక షోనో, ఏదో ఒక సినిమానో పెట్టుకొని చూస్తా ఉంటారు. సో, అటువంటివి పెట్టినప్పుడు వాళ్ళకి సమాజం అంటే మీ తరపున మీరు వాళ్ళలో ఒక అవగాహనో, లేదంటే గనక సమాజాన్ని మేలుకొల్పే అంశాలు చేయాల్సిన అవసరం లేదు. కనీసం చెడగొట్టేటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం టెలికాస్ట్ చేయొద్దు అనేది మన టీవీ ఛానల్ ద్వారా నేను విన్నవించుకునేది.